అర్థం చేసుకోవచ్చా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. మీ ముందు నుంచిన యోగ్యత కూడా నాకు లేదు, కానీ వినకూడదు ఒకటి విన్నాను. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. రా లోపలికి రా. వాడిని ఇక్కడి నుంచి పంపించేశారని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ వాడికి తగిన శిక్ష పడింది. నువ్వేం చెప్తున్నావయ్యా? అవును, నేను ఒక నీడలాగా వాడి వెంట ఉన్నప్పుడు అన్నీ భరిస్తూ వచ్చాను. మీకెవరికి ఏమీ తెలియదు. కర్ణాటకలో వాడు సంపాదించిన డబ్బంతా ఆ అమ్మాయి కోసమే ఖర్చు పెడుతున్నాడు. దేవా మీరనుకున్నంత మంచివాడు కాదు, చాలా నీచమైన గుణం కలవాడు. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వాడికి చాలా మంది అమ్మాయితో సంబంధం ఉంది. ఒకసారి వాడిని పోలీసులు పట్టుపోయినప్పుడు జామీన్ ఇచ్చి నేనే బయటికి తీసుకొచ్చాను. దేవుడా, ఏమిటిదంతా? ఏమిటి మధు నువ్వు చెప్పేది? మధు, నా తమ్ముడు దేవా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అవును, మీ తమ్ముడు దేవా గురించి. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడు వెళ్ళలేదు. అందుకే నాకు వాడితో తిరగటం ఇష్టం లేదు. ఎక్కడో వీధుల్లో అనాథలు అడుక్కుంటూ బతకవలసిన నాకు ఒక పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబంతోనే ఉంటాను. దయచేసి నాకు ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పింది. మేము ఇబ్బందుల్లో పడి బాధపడుతున్నప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయటానికి సరైన సమయంలో నువ్వు వచ్చావు. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఆ తప్పుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావంటే అదేరా మానవ ధర్మం. బాబు నాన్న, ఇక నుంచి దేవాకి బదులు వీడేరా నీ తమ్ముడు. చాలా సంతోషం. ఈ జన్మకి నాకు ఇది చాలు. తాతయ్య. ఎవరు? ఏంటి, ఏం మాట్లాడవు? నేను తాతయ్య. కాస్త దగ్గర చూస్తాను. మీరు నన్ను గుర్తుపట్టలేరు తాతయ్య. నువ్వెవరో చెప్పు నాయనా. నేను మధుని, సుమిత్ర కొడుకుని. ఇక్కడ పక్కన కూర్చో. నేను నిన్ను బాగా చూడాలి. నీకు 13 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీ రూపమే నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ నీకు నా మీద కోపం ఉంది కదూ? లేదు తాతయ్య, అంతా నా తలరాత. చనిపోయిన నా తల్లిదండ్రుల స్థానంలో మీరు తప్ప నాకెవరూ లేరు. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తాతయ్య. చేసిన తప్పులను మన్నించి నన్ను క్షమించండి. ఏమిటి బాబు అంటున్నా? క్షమాపణ అడగాల్సింది నేను. నిన్ను ఆ నరకంలోకి నెట్టడానికి నేను ఒక కారకుణ్ణి. కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. మావయ్య, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నావు. జరిగిందేదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పకొస్తుంది. ఆ భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మాత్రం నీది కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంటో నీ విన్నదంతా. ఎరా నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి.
నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను. కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చని వాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు. ఎవరో అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య, నువ్వు నాతో రా. శ్రీజ, అన్నయ్య, అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడొచ్చు. పిన్ని, దేవా, నువ్వు వచ్చేసావా నాయనా? నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నాన్నగారు బావున్నా? మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు పోకుండా, శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయన. శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయనా. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్. అదిరిపోద్దిరా ఫుల్లుగా కొట్టి తందనాన్న స్టెప్పేస్తే. ఎరా ఏంది? నేనేరా మోనార్క్. నేనెవరు? ఆనందించరా మైకంతోటి స్వర్గాన్ని నేడే పట్టేశా. ఆపండ్రా. మీరు చేస్తున్న ఈ గోల పక్కింటి వాళ్ళకే కాదు ఊరంతటికి వినిపిస్తుంది తెలుసా? ఇంతకాలం సహించాను. ఇవన్నీ ఇక్కడ కుదరవని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినిపించుకోవడం లేదు. ఈ రాత్రి నిన్ను బయటకు పంపించి వాళ్ల ముందు నీ పరువు తీదలుచుకోలేదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావో ఇంకోసారి చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. నడవరా బయటికి. వదలరా, నువ్వు తాగిన ముందే నీ చేతిలో చేయిస్తుందిరా. ముందు మా నాన్న శివరాం ఆత్మ ఇదంతా చేస్తుంది. ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ కర్మ నేను చేయాల్సిందే.
ఆ జన్మ శత్రువుని చంపటానికి పుట్టిన ప్రళయరుద్రుడు నేను. శత్రువు వాడే ఆ దేవా. ఆ దేవా అమ్మాయితో ఉన్న ఫోటోని నాన్సీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నేనే. వాడిని ఇంట్లోంచి పంపించడానికి కారణం నేనే. నా సంహార తాండవం ఆ ఇంట్లో జరగబోతుంది. మధు, నువ్వు? అవును, నేనే. ఈ రోజుతో నీ కార్యక్రమాలన్నీ ఈ చెత్తను ముగించేస్తాను. ఈ రోజు నుండి ఈ ఇంటికి నేనే పెద్ద. దేవన్న, ఏంట్రా? మామయ్య మావయ్యని వాళ్ళ ఇంటిపైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు. వచ్చావా? మావయ్య, మీరేం బాధపడకండి. నేను బాధపడ్డం లేదయ్యా. నా పరిస్థితి చూసావుగా, నా మనసు పడే ఆవేదన. నువ్వు వాడిని చూసావా? లేదు, వాడు నా కళ్ళకి కనపడకూడదని కోరుకుంటున్నాను. వాడిప్పుడు ఊహించని విధంగా ఎంతో మారిపోయాడు దేవా. ఏదో తెలియక చేసి ఉండొచ్చు. నా కోసం వాడిని క్షమించి వదిలే. వాణ్ణి నువ్వు ఏమీ చేయనని నాకు మాటివు. దేవా, ఒకసారి నాతో రా. నీ చెప్పే కష్టం విను. నువ్వు నాతో స్నేహంగా నటించింది ఇందుకోసమా? వాడే ఆటలకి ఈరోజు ముగిపిస్తాను.